చిన్నారులను కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరం. అమ్మతనం కోసం దొడ్డిదారి తొక్కడం సరైంది కాదన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ కాంతి వెస్లీ. ప్రభుత్వ నిబంధనల మేరకు చిన్నారులను తాము దత్తతకు ఇస్తామని, మధ్యవర్తుల నుంచి పిల్లలను కొనుగోలు చేసి అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కోవద్దని ఆమె సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీతో బిగ్ టీవీ ఇంటర్వ్యూను ఇప్పుడు చూద్దాం. మహిళా శిశు సంక్షేమ శాఖ ఎండి ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి మ్యామ్, చిన్నపిల్లల్ని అసలుకి దత్తత తీసుకునే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? ఇక కారా గైడ్ లైన్స్ అని ఉంటాయి. దాని నుంచి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. చేసుకుంటే దాని ప్రకారం మేము అడాప్షన్ ఇస్తాం. అంటే దాదాపు నిన్న 11 మంది చిన్నపిల్లల్ని కూడా ఇక్కడికి శిశు విహార్ కూడా తరలించారు కదా. ఆ పిల్లల సంరక్షణ ఏ విధంగా చూస్తున్నారు? ఇక్కడ అసలుకి అంతమంది పిల్లల్ని సంరక్షించడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? తెలంగాణ ప్రభుత్వము ఒక తల్లికి మించి ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ తల్లికి మించి మేము టేక్ కేర్ చేస్తాం జరుగుతుంది. యాక్చువల్గా మార్నింగ్ 11 మెంబర్స్ మీరు అన్నట్టు మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి మా దగ్గర నుంచి వచ్చారు. వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు. మార్నింగ్ వెళ్ళి చూశాను, ఇప్పుడు కూడా నేను అక్కడి నుంచి వస్తున్నాను. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అంటే తల్లి లేని లోటు మేము తీర్చలేము, కానీ బట్ ఎవ్రీబడి వీఆర్ టేకింగ్ వెల్ కేర్, ఐ కెన్ అష్యూర్. అంటే మ్యామ్, అటు ఆ చిన్న పిల్లల్ని కొనుగోలు చేసినటువంటి తల్లిదండ్రులు కూడా మాకు వెంటనే పిల్లల్ని ఇవ్వాలి, ఎందుకంటే మేము దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాము, అటు అడాప్షన్ చేసుకోవడానికి కూడా మాకు ప్రయారిటీ ఇవ్వాలి అంటున్నారు. అసలు పిల్లల్ని నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఏం చేయబోతున్నామంటే దిస్ ఇస్ వెరీ ఎర్లీ స్టేజ్ కెన్ యూ ఆస్కింగ్ ద వన్ క్వశ్చన్. ఇంకా చాలామంది దాంట్లో ఉన్నారు. అంటే ఇప్పుడు చాలామంది వెయిట్ లిస్ట్లో ఉన్నారు. వీళ్ళు షార్ట్ కట్ మెథడ్లో ఎవరో అమ్మారు, ఎవరో కొనుక్కుని మాకు ఇచ్చేయండి అంటే ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ ప్రొసీజర్. యాజ్ ఎ గవర్నమెంట్ వీఆర్ నాట్ ఎంకరేజింగ్ దాట్. దిస్ ఇస్ ఎ ప్రొసీజర్. ఎందుకంటే దానికి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. రేపు ఉదయం బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి ఏదో చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? మేము మా దగ్గర నుంచి అక్కడ ఇవ్వడానికి దే హ్యావ్ టు ఫాలో సమ్ ప్రొసీజర్స్. అప్పుడే ఆ బిడ్డ సేఫ్గా ఉన్నారు. ఎవరు లేకుండా మా దగ్గరికి వస్తారు. అందుకని మేము ఈ అప్లై చేసుకున్న వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు సేఫ్గా ఉంటారు. వీళ్ళు కూడా అలా అప్లై చేసుకుని ఉంటే బాగుండేది. అమ్మడం తప్పు, కొనడం ఇంకా తప్పు. సో వీ వాంట్ టు వెరీ స్ట్రిక్ట్ ఆన్ దట్. మేము అంటే మేము అప్లై చేసుకుంటాము, కానీ స్పెషల్ జీవో కింద మేము ఎవరినైతే పెంచుకున్నామో ఆ పిల్లల్ని తిరిగి మాకే ఇచ్చేయాలి, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏమున్నా కూడా దాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు. ఏమంటారు? అది ముందెందుకు చేయలేదు? వాళ్ళు ముందు చేయలేదు. ఎనీవేస్ ఇది ఇంకా హై లెవెల్లో దీని మీద డిస్కషన్ జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మా సిఎస్ మేడం ఏం డెసిషన్స్ తీసుకుంటారో మాకు తెలియదు. కానీ చాలామంది బిడ్డల కోసం ఇంకా వెయిట్ లిస్ట్లో ఉన్నారు. సో వాళ్ళకు కూడా మేము న్యాయం చేయాలి. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు కూడా వాళ్ళు కుటుంబంలో పెరిగినటువంటి పిల్లలు ఇప్పుడు అమ్మ కావాలి, నాన్న కావాలి అని ఏమైనా ఏడుస్తున్నప్పుడు ఏ విధంగా వాళ్ళని సముదాయించడం కానీ, లేకపోతే వాళ్ళ ఆలనా పాలన చూస్తున్నారు మేడం? అదే నేను ముందే మీకు చెప్పాను. మా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక తల్లి ప్లేస్ని మేము రీప్లేస్ చేయలేము, కానీ బట్ వీఆర్ టేకింగ్ కేర్, వెరీ వెల్ కేర్. అయితే చూస్తున్నాం కదా, శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మేము సేఫ్గానే ఉంచాము. ఎందుకనంటే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ ప్రకారమే అప్లై చేసుకున్న వాళ్ళ వెయిటింగ్ లిస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా దీనికి సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళంతా లిస్ట్ వచ్చినాక అటు గవర్నమెంట్ డిసిషన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిసిషన్, అదేవిధంగా పై అధికారుల డిసిషన్ మేరకు మాత్రమే మేము ఫర్దర్ స్టెప్ వేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కృష్ణతో సుజాత, హైదరాబాద్.